రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, మున్సిపల్ ఎలక్షన్స్ తెలంగాణ అంతటా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ హవా కొనసాగినట్టే కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా కొద్ది మేరకు పుంజుకున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఏమంటారు సార్? అంటే పుంజుకోవడము పునర్వైభవం అట్లాంటివి ఏం లేవు, కానీ మొత్తాన్ని నిలబెట్టుకున్నారు ఎంతో కొంత. స్థానాలు చూస్తే సగం ఉన్నాయి కాంగ్రెస్కి వచ్చిన వాటిలో. వాళ్ళకి 1400 ప్రాంతాల్లో ఉంటే వీళ్ళకి 700 అటు ఇటు. మున్సిపాలిటీలు గెలుచుకున్న వాళ్ళు చూస్తే ఇంకా బాగా తక్కువగా ఉంది. బీజేపీ విషయానికి వస్తే బీఆర్ఎస్కి వచ్చిన వాటిలో 3వ వంతు వాళ్ళకు వచ్చాయి ఇది స్థానాలు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ గెలవటం లాంటివి కూడా వాళ్ళకు కొంచెం బాగా ఉత్సాహం ఇచ్చాయి. బీఆర్ఎస్ ఏమి కార్పొరేషన్లు గెలవలేకపోయింది. సో వాళ్ళకు వచ్చిన మున్సిపాలిటీల సంఖ్య కూడా తక్కువే. కానీ రాష్ట్రం అంతా మాకు ప్రతి చోట కొన్ని స్థానాలు వచ్చాయి, ఆ విధంగా మేము నిలబెట్టుకున్నామని ఈరోజు అందరూ, నేను మధ్యాహ్నం నుంచి పొద్దునుంచి అదే మాట్లాడుతున్నాను ఛానల్స్లో. ఇప్పుడు సాయంత్రానికి ఇటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కేటీఆర్, బండి సంజయ్, రామచంద్రరావు వీళ్ళందరూ వాళ్ళ రియాక్షన్స్ విడుదల చేశారు. సరే, సహజంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా మేము చాలా ఘనంగా గెలిచాము, ఇంత ఎప్పుడూ లేదు. అది మేము ముందే చెప్పాము ఈ విషయం, మేము ప్రజలు మా వైపున ఉన్నారని. కానీ వాళ్ళు అనవసరంగా ఇది చేశారు. ఇంకొన్ని వివరాలు వచ్చాక ఇంకా బాగుంటుంది ఈ పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏమంటే బీఆర్ఎస్ కూడా, కేటీఆర్ కూడా ఈ ఫలితాలు బాగున్నాయి, మా వాళ్ళు బాగా పనిచేశారు, ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల ఇలా జరిగింది. నేను ఉదయం నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా కలిసిన బీఆర్ఎస్ మిత్రులు మేము ఊహించిన దానికంటే బాగున్నాయంటే, ఇంకా మీరు తక్కువ ఊహించారేమో మరి అన్నా. అంటే వాళ్ళు ఒక విధంగా పట్టణాల్లో బీఆర్ఎస్కు తెలంగాణ సెంటిమెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ భావించినప్పుడు, అలాగే మొన్న శాసనసభలో వాళ్ళు చాలా స్థానాలు తెచ్చుకున్న పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళంతా కోలుకోలేకపోయారు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక డ్రైవ్ పెట్టడంలో, ఒక స్పష్టమైన ఎజెండా తీసుకురావడంలో మటుకు వాళ్ళకు ఇది లేకపోయింది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకోటేమో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకటే అని, ఆంధ్ర తెలంగాణ అనేది అంతకుముందు ఆ సెంటిమెంట్ పనిచేసింది కాబట్టి మళ్ళీ అదే పనిచేస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రమోద్ 10 ఏళ్ల కాలం చాలా ఎక్కువ, 10-12 ఏళ్ళు. అప్పటిదే ఇప్పుడు అదే పద్ధతిలో వ్యవహరిస్తే అదే పనిచేస్తుంది అనేది అది జరగదు. చాలాసార్లు చెప్పుకున్నట్టుగా హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్, ఫస్ట్ టైం యాజ్ ఎ కామెడీ అండ్ సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్ అన్నట్టుగా రెండోసారి అది అంతగా ఉండదు. ఇక మీదట బీఆర్ఎస్ మామూలు పార్టీ. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, స్థాపక పార్టీ, కేసీఆర్ పార్టీ ఇవన్నీ 2 ఎన్నికలకు పనికి వచ్చాయి. ఇక మీదట అది ఉండదు. వాళ్ళు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఇతర పార్టీలతో పాటు నిలదొక్కోవాల్సిందే. కానీ అలా చూసినప్పుడు వాళ్ళ అంతర్గత విషయాలు, కవిత బయటికి రావటం ఇట్లాంటివన్నీ బాగానే దెబ్బతీసాయి. అంటే ఈ విషయం కేసీఆర్ గారు కూడా ఒకసారి, ఇంకా మనది ఉద్యమ పార్టీ కాదు రాజకీయ పార్టీ అని మొదట్లోనే ఆయన ఒకసారి అన్నారు. మీరు అన్నది ఉద్యమానే కాదు, ఆయన అన్నది ఏ అర్థంలో అంటే, ఉద్యమ పార్టీగా ఉద్యమమే సర్వస్వం అన్నట్టు మేము చేసాము, ఇక మీదట మేము కూడా ఇతరులాగే రాజకీయాలు, ఎత్తుగడలు, వ్యూహాలు చేస్తూ ఉన్నారు. ఆ పని ఆయన 2018లోనే చేశారు. 18 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా కాకుండా దేశకి నేత కేసీఆర్ అని ప్రధానమంత్రి పదవికి ఆయన పోటీ పడతాడు అన్నట్టుగా చాలా రైతు నాయకుడు అని ఇవన్నీ చేశారు. అదేం పడలేదు. మళ్ళీ 2023 ఎన్నికలకు ముందు కూడా బీజేపీని చాలా తీవ్రంగా కేంద్రీకరించి వెళ్ళి ఆయన్ను కలిసి, ఈయన్ను కలిసి, అసలు ఈయనే బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడేమో అన్నంత బిల్డప్ ఇచ్చారు. అవేం నిలబడలేదు. అంటే బీఆర్ఎస్ ఒక స్పష్టమైన రాజకీయ విధానంతో రావడంలో మటుకు వాళ్ళు దెబ్బతింటున్నారనేది స్పష్టమవుతుంది. దాంతోపాటు ఆరోపణలు, అంతర్గత అంశాలు, ఏ అంశాలైతే పట్టణాల్లో వాళ్ళకి సెంటిమెంట్ తెచ్చిపెట్టాయో ఇప్పుడు అవే కవిత లాంటి వాళ్ళే వచ్చి విమర్శిస్తుంటే ఎట్లా ఉంటుంది. కాబట్టి నేను అంటుంది, కేటీఆర్ ఇచ్చిన ప్రకటన పార్టీగా చెప్పుకోవడం బాగానే ఉంది, కానీ కొంత ఆత్మవిమర్శ, మేము ఇంకా పుంజుకోవడానికి చేస్తాము, శ్రద్ధ పెడతాము, ఇట్లాంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. మరింత హాస్యాస్పదమైంది బండి సంజయ్, కేంద్ర మంత్రి. సరే, ఆయన నియోజకవర్గం కరీంనగర్ గెలిచారు, మంచిది, ఓకే. అది కేసీఆర్ సొంత ప్రాంతం కూడా కదా వాస్తవం. ఆయన మొదట గెలిచింది అక్కడే 1-2 సార్లు. అటువంటి చోటే బీజేపీ కార్పొరేషన్ తెచ్చుకోగలిగింది. కానీ ఆయన ఏంటి, చాలా పెద్ద అఖండ విజయం అయిపోయినట్టు, ఇంకా దూసుకుపోతాము, ఇంకా నేరుగా మోదీ గారి రాజ్యాంగం వస్తుందంట. ఇంకా భారత రాజ్యాంగం అమలు చేయమంటుంటే ఓ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. అందుకని
బీజేపీ వాళ్ళు ఆశించిన స్థాయిలో రాలేదని వాళ్ళు గుర్తించాలి. ఇంకోటి వాళ్ళ కొత్త అధ్యక్షుడు నితిన్ నవీన్ వచ్చాడు, కేంద్ర మంత్రులు వచ్చారు, మొత్తం సర్వశక్తులు పెట్టారు దీని మీద. కానీ ఫలితాలు ఆ స్థాయిలో లేవు కదా, కొన్ని వచ్చాయనేది తప్పితే. అందుకనే మొత్తం మీద చూస్తే మటుకు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది, వీళ్ళు అనుకున్నంత కోలుకోలేకపోయారు. బీజేపీ అయితే మొత్తం అనుకున్న ఇచ్చుకున్న హైప్ నెరవేరలేదు. అది మనకు స్పష్టంగా కనపడే ఇది. వామపక్షాలు ఓకే, కొత్తగూడెం మున్సిపాలిటీ గెలవగలిగారు. ఇప్పుడు మీరు సింగరేణి గనులు వాటి విషయంలో జరిగిన తప్పులు ఇవన్నీ కూడా బహుశా ఓటర్ల మీద కూడా ప్రభావం చూపించి ఉండాలి. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కనుక వామపక్షాలతో ఇతరులతో చిన్న చిన్న పార్టీలతో ఒక అర్థవంతమైన అవగాహనకు రాగలిగి ఉంటే ఈ ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండేవి. ఎక్కడికక్కడ వాళ్ళు తాపత్రయపడటంతో ఒక 60% లోపు ఆగిపోయారు, లేకపోతే ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేవి. కవిత గారు కూడా ఒక దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కొన్ని సీట్లు కూడా గెలుచుకున్నారు. వడ్డిపల్లి అనే మహబూబ్నగర్ జిల్లా దగ్గర అక్కడ గెలిచారు. అంటే ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో ఆ గుర్తు మీద పోటీ చేశారు. ఆమె ఇంకా పార్టీయే పెట్టలేదు కదా. వడ్డిపల్లి శ్రీనివాస్ అని ఆయన 10 చోట్ల పోటీ చేస్తే డివిజన్స్లో వాటిలో 8 వచ్చాయి వీళ్ళకు. సో వచ్చినట్టే, అది నిజమే. కానీ అయితే మేము చర్చలో ఉండగానే ఆయన వచ్చాడు, ఆ వడ్డిపల్లి శ్రీనివాస్. కవితకి ఏం సంబంధం లేదు అది ఇది అంటున్నాడు. అది ఎలా ఉన్నా సరే ఈ రోజుకైతే రాజకీయంగా కవిత ఒక మున్సిపాలిటీ గెలిచారు మొదటి దీనికే. నేను అది సరదాగా షర్మిల కంటే ఆ విధంగా మెరుగు అని కూడా నేను అన్నాను. టిఆర్ఎస్ సైడ్ నుంచి కూడా ఏదన్నా సపోర్ట్ జరిగి ఉండొచ్చు. అది లేదు కానీ మహేష్ గౌడ్ని అడిగాను మేము, ఏమో వాళ్ళు తప్పులు ఉంటే అట్లా అయ్యిండొచ్చు అన్నాడు. తప్పుల వ్యూహం అంటే లేదు, అంత అవసరం మాకేం లేదు అది ఇది అన్నారు. కానీ మొత్తం మీద వ్యక్తిగతంగా స్థానిక కారణాలు, వ్యక్తులను బట్టి వచ్చినవి, మూడోది మీరు అన్న లాంటివి ఇవన్నీ కూడా ఉండొచ్చు. రేపు మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ గెలిచిన ఆయన కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద బాగా ఊపుగా వస్తాం అనుకున్న 2 పార్టీలు రాలేకపోవటం. ఫెవికాల్ వాళ్ళకి ఎవరో అన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, ఇంకా హేమాహేమీలు 8 మంది పార్లమెంట్ సభ్యులు, ఏమో అన్ని స్థానాలు వాళ్ళకి ఏం రాలేదే. కాబట్టి అయితే రియల్ టెస్ట్ విల్ బి జిహెచ్ఎంసీ. భయంసాల కూడా బీజేపీ ఓడిపోయింది. భయంస అనేది హైదరాబాద్ పాత బస్తీ తర్వాత వాళ్ళ హిందుత్వ రాజకీయాలు, వీళ్ళ మజ్లిస్ రాజకీయాల కేంద్రం. ఆ భయంసాలో మజ్లిస్ వచ్చింది. కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే కూడా బీజేపీ పూర్తి ఫలితాలు అనుకూలంగా తెచ్చిందని చెప్పలేము. అది మంచిదే, కానీ చూడాలి ఇంకా మిగిలింది. రైట్ సార్. బీజేపీ పిలిచి వద్దని చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ ఆగారు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు మటుకు పోటీ చేశారు. ఒక 300 చోట్ల పోటీ చేశారు. ఒక వార్డు కూడా గెలుచుకున్నారు. ఇంకా 2 చోట్ల కూడా దగ్గరకు వచ్చామంటున్నారు. అంటే ఎన్డీఏ అనేది పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రావద్దు అని బీజేపీ ఆపడం, తెలుగుదేశం రాకపోయినా జనసేన రావటం, ఇది మటుకు ఒక రాజకీయ విశేషమే. అంటే మాకు ఇక్కడ ఏమి ఒప్పందం లేదు, మేము చేయిస్తామని వాళ్ళు చెప్పినట్టేనా? అంతే అనుకోవాలి కదా. మీరు రానివారు ఏదో సామెత చెప్పినట్టుగా మమ్మల్ని రాకుండా మీరు ఎందుకు ఆపుతారు? ఎలా ఆపుతారు? పవన్ కళ్యాణ్ వస్తే జనం వస్తారు, కొంత అభిమానం ఉంది. అంతకుముందు కూడా 1-2 మండలాలు గెలుచుకున్నారు. గెలవకపోయి ఉంటే వేరే విషయం, కానీ ఒక సీటు కూడా గెలుచుకున్నాక ఖచ్చితంగా అందుకనే జిహెచ్ఎంసీలో వాళ్ళు పోటీ చేస్తారని గత 2 సార్లు వీళ్ళు వెంటబడి పవన్ కళ్యాణ్ కు వెళ్ళి విజ్ఞప్తి చేసి పోటీ చేయకుండా చేశారు. అంటే పెద్ద తలకిందులు అవుతుందని కాదు, కానీ వాళ్ళ ఉనికిని చాటుకునే ఒక అవకాశం మాత్రం ఉంది. మీరు చూస్తారు కదా, చాలా వార్డుల్లో ఆయన బొమ్మలు పెడతారు, అవి ఇవి. కొంత ఓటింగ్, కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. సరే, సామాజిక సోషల్ ఈక్వేషన్స్ ఎలాగో ఉన్నాయి. కాబట్టి ఈసారి దే మే ట్రై దే లక్. చంద్రబాబు ఏం చేయరు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది లేకుండా ఉండటమే చంద్రబాబు నాయుడు శ్రేయస్కరమని భావిస్తారు. అక్కడ ఆయన టార్గెట్ కేసీఆర్. ఈయనకేమో అంత టార్గెట్ ఏమీ కాదు. ఈయనకు తన పార్టీ విస్తరించడం ఈయన టార్గెట్. రైట్ సార్.